శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికి నమస్కారం అండి. మన ఛానల్లోకి స్వాగతం. రాసి పెట్టుకోండి, రేపటి నుండి తులారాశి జాతకంలో గోచార గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా సంచరించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రేపటి నుండి ఈ తులారాశి వారికి అద్భుతమైన అదృష్టం అనేది మీరు పొందనున్నారు. ఎప్పటి నుండో ఎదురుచూపులు మీకు ఇప్పుడు నెరవేరాయని చెప్పొచ్చు. ఇక మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మీకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు. మీ యొక్క ఎదుగుదలను చూసే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే రేపటి నుండి కూడా ఈ తులారాశి జీవితం అనేది అసలు ఎలా మారబోతోంది, ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి. వివరాలకు వస్తే 12 రాశులలో 7వ రాశి తులారాశి. తులారాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. తులారాశి జీవితంలో జరిగే మార్పులు ఏంటి అని చూస్తే గనుక వీరికి గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు విశేషంగా పొందబోతున్నారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇప్పుడు విజయవంతులుగా పేరు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు కూడా మీ జీవితం ఎలా అయితే ఉండాలి అని మీరు కలలు కంటున్నారో అదేవిధంగా మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారే విధంగా అవకాశాలు కలిసి వస్తాయి. అన్ని పనులలో కూడా మీకు ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతోంది. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా జీవితం అనేది ఇప్పుడు నెరవేరబోతోంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, చిన్నచూపు చూశారో, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి విధంగా ఎవరైతే మాట్లాడారో, ఇటువంటివి అన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండి వారి తప్పును తెలుసుకోబోతూ ఉన్నారు. మీ ముందు తలదించుకొని నిలబడతారు. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెప్పనున్నారు. అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు. అలాగే మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు. ఇక ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేశారో వారందరికీ కూడా మీరు బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో మీరు అత్యున్నతమైనటువంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు. ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలంగా మారాయి. కాబట్టి మీలో సక్సెస్ని సాధించాలి అనే పట్టుదల కూడా చాలా విపరీతంగా పెరగబోతోంది. ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా బాధలకు గురి చేయడం ద్వారా విజయాలను మీరు సాధించాలి అని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమ ఫలితాలనేవి ఎక్కువగా ఇచ్చేవి. దీనికి కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలను చవిచూశారు. ప్రతి ఒక్కరూ కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకు అనేది వస్తూనే ఉంది. మీలో మీరే ఇలా చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ ఇక మీదట మీకు రేపటి నుంచి కూడా గ్రహాల అనుకూలత వలన మీకు అంత అనుకూలంగా మారబోతోంది. ఇక మీరు ఎంత పనులు చేస్తున్నారో ఆ పనులు ఏ ఆటంకాలు అనేవి లేకుండా ప్రతి పనిలో కూడా విజయాలను మీరు సాధిస్తూ ఉంటారు. ఇక మీరు ప్రయత్నం చేస్తున్న దానికి, అలాగే మీరు కష్టపడుతున్న దానికి రెట్టింపు ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక ఇదివరకు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధలకు, ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారో వారందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. ఇక మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతోంది. అలాగే ఉద్యోగులకే కాక వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఈ తులారాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి స్థితిని మనం చూసినట్లయితే గనుక డబ్బు అనేది మీకు ఈ సమయంలో చాలా బాగా సంపాదించుకోగలుగుతారు. గతం కంటే కూడా మీరు ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు బాగా చేసుకుంటారు. ఇక చెప్పాలి అని అంటే గతంలో మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించేవారు. కాకపోతే అప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయేవి. మీకు వచ్చేటటువంటి డబ్బులు పిల్లల ఫీజులకు, అనారోగ్య సమస్యలకు, ధరల పెరుగుదల వలన అనుకోని ఖర్చులు, ఇలా ఏదో ఒక విధంగా డబ్బులనేవి ఖర్చు అవుతూ ఉండేవి. లేకపోతే వివిధ కారణాల వలన మీ చేతికి వచ్చిన డబ్బులు బయటకు వెళ్ళిపోతూ ఉండేవి. దీని కారణం చేత డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నా కూడా ఈ తులారాశి వారికి ఎంతగానో బాధపడుతూ ఉండేవారు.
కానీ ఈ తులారాశి వారికి రేపటి నుండి కూడా గ్రహాలు అనుకూలంగా ఆర్థిక పరంగా డబ్బులు ఎంత బాగా సంపాదించుకుంటున్నారో అదేవిధంగా డబ్బులను కూడా అంత బాగా పొదుపు చేసుకోగలుగుతారు. ఇక మీదట డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు. ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో గతంలో పెట్టిన పెట్టుబడుల వలన ఈ సమయంలో మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు. ఇక ఉద్యోగస్తులకు వారి పనుల ప్రదేశంలో పై అధికారుల మెప్పుని కూడా పొందుతారు. ఎప్పటి నుండో మీకు రావలసిన ప్రమోషన్లు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. అలాగే సాలరీలు కూడా పెరుగుతాయి. దీనికి కారణంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వగలుగుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. స్నేహితులతో, బంధువులతో, సమాజంలో పేరు ప్రతిష్టలు మీకు పెరుగుతాయి. ఇక నిజంగా చెప్పాలి అని అంటే ఇదివరకు ఉన్న మీ జీవితానికి రేపటి నుండి ఉండబోయేటటువంటి మీ జీవితానికి ఉండేటటువంటి తేడాను మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారిపోబోతూ ఉంది. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎన్నో శుభవార్తలను కూడా మీరు వినబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా కానీ, మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ, అలాగే మీ వ్యక్తిగతంగా కానీ మీరు శుభవార్తలు వినబోతున్నారు. తులారాశి వారు ఎప్పటి నుండో ఖరీదైన వాహనం, ఇంట్లో విలువైన వస్తువులు, అలాగే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తూ గతంలో మీకు ఆర్థికంగా సరిగ్గా లేకపోయి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇక మీదట మీకు కోరుకునే ప్రతి వస్తువును కూడా తప్పకుండా మీరు కొనుగోలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు ఏ పనులను చేస్తూ ఉన్నా సరే అందులో మీరు సక్సెస్ని సాధించడమే కాకుండా మంచి మంచి లాభాలను అలాగే పొందుతారు. ఈ సమయంలో మీకు అయితే ఈ పనులు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటి నుండి కూడా మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు. ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా వివాహాలు కాలేదు అని బాధలు పడుతూ ఉన్న వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరగబోతోంది. అలాగే మీకు వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామితో మీకు అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గ్రహాల అనుకూలత వలన మీకు సంతానం కలిగే సూచన విపరీతంగా కనిపిస్తోంది. మీకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. ఇక ఈ తులారాశి వారికి కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి. బంధువులతో, స్నేహితులతో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి. తులారాశి వారికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉందని చెప్పడంలో ఏ సందేహము లేదు. ఇక రేపటి నుండి కూడా మీకు ఖచ్చితంగా విజయాలు అనేవి సాధించగలుగుతారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. భవిష్యత్తు కోసం ఆలోచనలు చేసుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది, అనుకూలంగా మారుతుంది. ఎలాంటి మిశ్రమ ఫలితాలు అయితే అస్సలు కనిపించడమే లేదు. కావున వస్తున్నటువంటి అదృష్టాన్ని మీరు వడిసి పట్టుకొని వినియోగించుకోండి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇక ఈ తులారాశి వారికి శుభ ఫలితాలు మీకు లభించాలి అని అనుకుంటే వారికి అధిపతి అయినటువంటి గ్రహమైన శుక్రుడు శక్తివంతంగా ఉండాలి. శుక్రుడు సౌందర్యం, ప్రేమ, ధనం, సుఖ సౌఖ్యాలకు సంకేతం. అయితే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు సంబంధాలలో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారు కొన్ని ముఖ్యమైన పరిహారాలను మీరు పాటిస్తే గనుక శుభ ఫలితాలు అనేవి తప్పకుండా సాధిస్తారు. ఇక ఈ తులారాశి వారికి శుక్రగ్రహ శాంతి కలగడం కోసం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి, దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది. శుక్రవారం రోజున గౌరీ పూజ చేస్తే చాలా మంచిది. ఇక అదేవిధంగా శుక్రవారం రోజున పేద మహిళలకు వస్త్రాలు, ఆభరణాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ముఖ్యంగా కన్యలకు భోజనం పెట్టడం మీకు శుభదాయకంగా మారుతుంది. అదేవిధంగా గోవులకు మేత వేయడం, గోశాలలో గోవులకు సేవ చేయడం శుక్రుడు ప్రసన్నమవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా నిత్యం ఈ రాశి మహిళలు తులసి మొక్కను పూజించడం వలన శాంతి, సంపదలు అనేవి మీ భర్తకు లభిస్తాయి. అదేవిధంగా శుక్రగ్రహం బలహీనంగా ఉన్న జాతకులు వారికి నవగ్రహ శాంతి హోమం చేయించడం చాలా శుభప్రదంగా మారుతుంది. చూసారు కదా తులారాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.